కొత్త సంవత్సరం, కొత్త ఉత్తేజం, కొత్త చైతన్యం. అదే ఉగాది, యుగాది. ఆమని రాగం, మావి చిగురు, షడ్రుచుల మేళవింపు, మావిడాకుల తోరణాలు, పంచాంగ శ్రవణం. ఉగాది మోసుకొచ్చే ఉత్సాహం అంతా ఇంతా కాదు. కాళిదాసు వర్ణించినట్లు ఋతువుల్లో శ్రేష్టమైనది వసంతం. అలాంటి ఆహ్లాద వాతావరణంలో మల్లెల గుబాలింపుతో ఆనందాల సందడి చేస్తుంది కొత్త వత్సరాది ఈ ఉగాది. పరాభవ నామ సంవత్సర యుగ ఆది. సమభావంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ తెలంగాణ రిపోర్టర్ ఎడిటర్ సిరిసిల్ల శ్రీనివాస్ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించింది, శ్రీరామచంద్రుడి పట్టాభిషేకానికి ముహూర్తం నిశ్చయించింది, ద్వాపరయుగం ముగిసి కలియుగం ప్రారంభమైంది ఈ ఉగాది రోజేనని పౌరాణిక కథలు పేర్కొంటున్నాయి. శ్రీ మహావిష్ణువు మత్స్య అవతారం దాల్చి 4 వేదాలను సంరక్షించింది కూడా ఈ రోజే. ఈరోజు సరస్వతి బ్రహ్మలను, శ్రీ లక్ష్మీ నారాయణులను, పార్వతీ పరమేశ్వరులను పూజించడం ద్వారా అవిష్టాలు సిద్ధిస్తాయని విశ్వసిస్తారు. షడ్రుచుల సమ్మేళనం. తీపి బెల్లం, కారం మిరియాలు, పులుపు చింతపండు, చేదు వేప పువ్వు, వగరు మామిడికాయ మరియు ఉప్పు, ఈ 6 రుచుల మేలు కలయికయే ఉగాది పచ్చడి. జీవితంలో ఎలాంటి సంఘటనలు, సన్నివేశాలు ఎదురైనా కూడా అన్నింటినీ సమభావంతో, సంతోషంతో స్వీకరించాలన్నది ఈ ఉగాది పచ్చడి సేవించడంలోని ఆంతర్యం. తెలుగు వత్సరాలు 60. ప్రతి దానికి ఒక్కో ప్రత్యేకమైన పేరు ఉంది. ఇప్పుడు పరాభవనామ సంవత్సరం విచ్చేసింది. ఈ కొత్త సంవత్సరంలో దోషగుణాలు, చెడు అలవాట్లు, ప్రతికూల ఆలోచనలు పరిహరిద్దాం. సానుకూల దృక్పథంతో సన్మార్గంలో సాగితే అంతటా ఆనందం, సర్వదా సంతోషం, అడుగడుగున సన్మానం, సర్వసిద్ధి సంప్రాప్తం. అందుకే సమభావంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ పేరు పేరున ప్రతి ఒక్కరికి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు తెలంగాణ రిపోర్టర్ ఎడిటర్ సిరిసిల్ల శ్రీనివాస్ శుభాకాంక్షలు, శుభాభినందనలు. పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.